అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్కి బ్యాండ్ బాజా బారాత్ మొదలైంది. కుక్కల కొట్లాటకి స్టేజీ రెడీ అయిందన్నమాట. తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షునిగా వచ్చి దొరికేసింది నాయకత్వం, వదిలేస్తే మళ్ళీ చేతికొస్తుందో లేదో అని కిక్కురు మనకుండా తానేదో జనం ఓటు వేసి ఎన్నుకుంటే ఎలక్ట్ అయిన వాడిలాగా ఇకిలిస్తూ రూలింగ్ వెలగబెడుతున్న మహమ్మద్ యూనిస్కి కింద మంట మొదలైంది. ఇప్పుడు ఈ నెల 15వ తేదీ నాటికి ప్రోక్లమేషన్ ప్రకటన రిలీజ్ చేయకపోతే 15వ తేదీ తర్వాత మళ్ళీ ఉద్యమం మొదలు పెడతాం, బిడ్డా యూనస్ నీకు చుక్కలు చూపిస్తాం అంటున్నారు వీరు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, 2024 ఆగస్టు 15వ తేదీన బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా, అప్పటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, పారిపోయి భారత్కి వచ్చి ప్రాణాలు దక్కించుకుంది అని. అప్పుడు అందుకు కారణమైన వారు ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు యూనస్కి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారు. అంటే వీరే ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు, షేక్ హసీనాను పారిపోయేలా చేశారు, ఎక్కడో విదేశాల్లో యుఎస్లో బతికేస్తున్న నక్కజిత్తుల వృద్ధుడు మహమ్మద్ యూనిస్ని రప్పించారు, అతడికి అధికారాన్ని అప్పగించారు. ఇప్పుడు వారే యూనస్కి అల్టిమేటం ఇస్తున్నారన్నమాట. చాలాసార్లు ఈ ప్రశ్నకు బదులేది, ఈ సమస్య తీరేదెలా, మన చేతికి బ్లడ్ అంటకుండా కోత కోసేదెలా, ఇలాంటి పజిల్స్ ఎదురవుతూ ఉంటాయి జీవితంలో. కానీ ఇవన్నీ కొన్నిసార్లు ఆ తర్వాత చాలా ఈజీగా క్లియర్ అవుతాయి. అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు పారిపోయిన తర్వాత, ఈ యూనస్ అనేవాడు వచ్చిన తర్వాత అక్కడ హిందువులపైన దారుణమైన ఊచకోతలు జరిగాయి. భారతదేశాన్ని శత్రువులా క్రియేట్ చేయడం మొదలైంది. బార్డర్లో గొడవలు కూడా మొదలయ్యాయి. ఇదేమిట్రా భారతదేశానికి తలనొప్పి అనుకుంటే, ఇప్పుడు వారిలో వారే భస్మాసురులలాగా, సుందోపసుందుల్లాగా మారి కొట్టేసుకుంటారన్నమాట. ఇక వీరు ఇలా కొట్టేసుకోవడం మొదలు పెట్టారనుకోండి, ఇది నెవరెండ్గా కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను చూడండి. అర్రే, ఈ రెండు మత ఛాందసంతో కుళ్ళిపోయిన దేశాలు, ఇవి ఇతర మతాల వారిని టార్గెట్ చేసే దేశాలు, ఈ రెండు మన భారత పక్కనే తగలబడ్డాయి. వీటి దారుణాలు ఆగేదెలా, ఇది జీవితకాల సమస్యగా తగులుకుందే అనుకున్నాం. కానీ ఇప్పుడేమవుతోంది, ఆ రెండు దేశాలే సంక్రాంతి కోడిపుంజుల కాళ్లకు కత్తులు కట్టుకుని ఢీ అంటే ఢీ అని కొట్టుకు చస్తున్నట్టుగా చస్తున్నాయా లేదా? మరోవైపు బలూచిస్తాన్ కూడా నాన్ స్టాప్గా పాకిస్తాన్కి కత్తి దించుతోంది. అలా పాకిస్తాన్ పాపం దానంతట అదే పండుతోంది. అలాగే బంగ్లాదేశ్ భారత్తో శత్రుత్వాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది. ఏనుగు తొండానికి చిక్కిన ఎలుకపిల్ల లాంటి బంగ్లాదేశ్ భారత్ని టార్గెట్ చేసి మాట్లాడుతోంది. భారత్తో చేయబోయే యుద్ధానికి సహకరించమని ఇస్లామిక్ కంట్రీస్ చుట్టూ బిచ్చం అడుగుతూ తిరుగుతోంది. ఇలాంటి బంగ్లాదేశ్కి, అంటే భారత్ లాంటి అతిపెద్ద దేశంతో వైరం పెట్టుకోవడానికి, ఫైట్ చేయడానికి తహతలాడుతున్న బంగ్లాదేశ్కి మాడు పగలగొట్టడం భారతే చేయాల్సిన పని లేదు. అక్కడే సుందోపసుందులు, భస్మాసురులు పుట్టుకు వస్తారు. వారే ఒకరినెత్తిన ఒకరు చేతులు పెట్టుకునేందుకు నరుక్కు చావడం మొదలు పెడతారు. భారత్ను ఏదో పీకగల స్థాయి బంగ్లాదేశ్కు లేదు కాబట్టి ఇదే జరుగుతుంది చివరికి. ఇప్పుడు షేక్ హసీనాను పారిపోయేలా చేసిన తిరుగుబాటుదారులు ఉన్నారు కదా, వారే తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారంటే అర్థం ఏమిటి? సుందోపసుందులు ప్రాణం పోసుకుంటున్నారనే కదా అర్థం. అసలు ఇంతకీ ఈ తిరుగుబాటుదారుల బాధ ఏమిటి? ఎందుకు యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి వార్నింగ్ చేస్తున్నారు వీరు అంటే, 2024 జూలైలో బంగ్లాదేశ్లో అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది కదా. ఈ తిరుగుబాటులో చాలామంది చనిపోయారు. అప్పుడు బంగ్లాదేశ్లో హసీనా ఎమర్జెన్సీని విధించారు. ఈ తిరుగుబాటుదారులపైన ఫైరింగ్ కూడా జరిగింది. ఫైరింగ్ వల్ల చాలామంది చనిపోయారు. 147 మంది చనిపోయారని అప్పటి బంగ్లా హోమ్ మినిస్టర్ అసదుజ్జమాన్ చెప్పాడు. 147 మంది కాదు, 266 మంది చనిపోయారు అని తిరుగుబాటుదారులను లీడ్ చేసిన స్టూడెంట్స్ అగైనిస్ట్ డిస్క్రిమినేషన్ అను సంస్థ అంటోంది. 147 266 కానీ మొత్తం మీదనైతే ఫైరింగ్ జరిగిన మాట కూడా నిజం, చనిపోయిన మాట కూడా నిజం. సరే, చనిపోయారు, మరి ఇప్పుడు ఏంటి వీరితో గొడవ అంటే, మా వీరులు అలా అమరత్యాగాలు చేసి చస్తే వారి చావులను మరిచిపోయి కుక్కల చావుల కింద జమకట్టి మీరు సైలెంట్గా ఉంటున్నారు. జూలై 15 తిరుగుబాటు ప్రకటన మీరు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మా దగ్గర తిరుగుబాటు పత్రం ఇప్పటికీ లేదు. మీరు ఇలాగే తిరుగుబాటు పత్రం ఇవ్వక లేటు చేస్తూ వెళితే ఈ నెల 15 వరకు ప్రకటన వచ్చే తీరాలి. ఒకవేళ అలా రాకపోతే మళ్ళీ మేము రోడ్లెక్కుతాం, ప్రదర్శనలు ప్రారంభిస్తాం అంటూ ప్రకటించారు. అసలు ప్రకటన ఏమిటి అంటే,
అసలు తిరుగుబాటు ఎందుకు జరిగింది, తిరుగుబాటులో పాల్గొన్న సంస్థలు ఏమిటి, వాటి నాయకులు ఎవరు, ఎందరు చనిపోయారు, చనిపోయిన వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ లక్ష్యంతో తిరుగుబాటు జరిగింది, ఆ లక్ష్యాలు ఏమిటి, ఎలక్షన్స్ గురించి ఏమిటి, ఎప్పుడు నిర్వహిస్తారు, నిరంకుశ షేక్ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసి వెళ్ళగొట్టాం కదా, మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు అనే ఇలాంటి వివరాలను తెలియజేసేదే ఈ తిరుగుబాటు సంస్థలు కోరుకునే రిపోర్టు. సో ఈ రిపోర్టు ఇవ్వడానికి మహమ్మద్ యూనిస్ సత్తా సరిపోవడం లేదా, రిపోర్టు ఇచ్చి త్వరగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే తన సీటు పోతుంది అని మరికొంతకాలం సీటుకు అతుక్కుపోయి ఉందామన్న దురాశ, లేక రిపోర్టు తయారు చేయడానికి దేశంలోని అనేక పార్టీలు, సంస్థలు, వ్యక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా అందరి అభిప్రాయాలను సేకరించి ఒక సమగ్రమైన రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది. ఇది యూనస్ వల్ల అవడం లేదా? మొత్తం మీద తిరుగుబాటు సంస్థలకు ఈ విషయంగా అసహనం పెరిగిపోయింది. మళ్ళీ జుంబారే ఆజుంబరే అంటూ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పైన పడేదాకా యూనస్ ఈ విషయాన్నైతే సాగదీస్తున్నట్టుగా కనబడుతోంది. యూనస్ అనేవాడు పల్లికిలిస్తూ కాసేపు యుఎస్తో, కాసేపు చైనాతో, కాసేపు టర్కీతో, కాసేపు పాకిస్తాన్తో కౌగలింతలు పెట్టుకుంటూ గడిపేస్తున్నాడు. మరి బంగ్లాదేశ్లో ఏముంది చెప్పండి? ఏదో ఒక పరాయి దేశం సాయం చేస్తే తప్ప పూట గడిచే స్థితి లేదు. ఇప్పటికిప్పుడు రిపోర్టు రిలీజ్ చేసి ఎలక్షన్స్ను కండక్ట్ చేసే స్థితి ఉందంటారా? బంగ్లా ప్రభుత్వం, బంగ్లా ప్రతినిధులు ఏమంటున్నారు? ఈ ఏడాది చివరి వరకో, నెక్స్ట్ ఏడాది వరకో ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. దేశంలోని అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అంతా పూర్తయిన తర్వాత పెడతాం. అప్పటిదాకా మూసుకుని పడుండండి అంటున్నారు. ఓరి దీని సిగదరగా, ఏ రాయైతేనేమ్రా తలపగులు కొట్టుకోవడానికి? షేక్ హసీనాను తరిమేసి వీడిని కూచోబెడితే వీడు సీటుకు అతుక్కుపోయి ఊలేదు, ఒక ఉప్పు రాయి లేదు, మా ఉద్యమకారుల ఊసేలేదు అని మండిపోవడం మొదలైన ఉద్యమ సంఘాలు ఇలా మళ్లీ బరిలోకి దిగాయి. ఈ ఉద్యమకారులు ఎవరు అంటే నేషనల్ నాగరిక్ కమిటీ. ఇది ఒక స్టూడెంట్స్ గ్రూపు. దీని కన్వీనర్ పేరు హన్నత్ అబ్దుల్లా, మరొక కన్వీనర్ పేరు నసీరుద్దీన్ పట్వారీ. దీనికి ఆర్గనైజర్ ఉన్నాడు, ఇతని పేరు అఖ్తర్ హుస్సేన్. వీరితో పాటు మరికొన్ని సంస్థలు, వాటి నాయకులు కలిసి నిన్న మంగళవారం జూలై నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన తమ అమరవీరుల గౌరవం కోసం అంటూ యూనిటీ కోసం మార్చ్ ఫర్ యూనిటీ అని రొడ్డెక్కారు. ఈ సందర్భంగా కన్వీనర్ హన్నత్ అబ్దుల్లా, జూలై సామూహిక తిరుగుబాటుపై మా వద్ద ఇంకా ప్రకటన పత్రం లేదు, ఇది జనవరి 15 వరకు జారీ చేయాలి. అలాంటి ప్రకటనతో 15వ తేదీన మేము మళ్ళీ ఇక్కడకు విజయంతో రావాలి అనుకుంటున్నాం. ఫాసిజం, అవామీ లీగు పైన మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. చాలామంది మా పోరాటాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు సెక్రటేరియట్లో, కోర్టుల్లో మాకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. మరొక కన్వీనర్ నసీరుద్దీన్ పట్వారీ, ఏ దేశం బెదిరింపులు లేని కొత్త బంగ్లాదేశ్ మాకు కావాలి. ఎలాంటి వివక్ష, దోపిడీ లేని దేశం కావాలి. షేక్ హసీనాను అరెస్ట్ చేసి వెనక్కు తేవాలి అని మాట్లాడాడు. ఏ దేశం వీడిని బెదిరిస్తుందండి? మన భారతదేశమా? బెదిరించడం, భయపెట్టడం, ఆక్రమించడం చేసే దేశమా భారత్? భారతదేశం అశోకుని ధర్మచక్రాన్ని జెండాలో పెట్టుకున్న దేశం. ఇలాంటి దేశాన్ని వదిలి బిజినెస్ పేరుతో రక్తమాంసాలు పీల్చే, ఆక్రమించే స్వభావం ఉన్న చైనా చంకలోకి చేరుతూ భారత్ని నిందిస్తున్నాడు వీడు. చూశారా? ఇక దీని కార్యదర్శి అఖ్తర్ హుస్సేన్ అనేవాడు ఎలక్షన్స్ గురించి మాట్లాడాడు. ఇలా వీరు రోడ్డెక్కారు. వీరికి ఇంకా ఎలక్షన్స్ ప్రకటించలేదు. ప్రకటిస్తే మహమ్మద్ యూనస్ గాడిని పీకేసి మేమే రాజులం, మేమే మంత్రులం అయ్యేవారం అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి యూనస్ ఏమో అందుకోసం స్పీడ్ చూపడం లేదు. దీంతో వీరిలో అసహనం పెరిగిపోతూ ఉంది. ఇక నెక్స్ట్ వీరు సుందోపసుందులు అవడానికి రంగం సిద్ధమవుతోందన్నమాట. మరి మన భారత్ కూడా ఒకప్పటి భారత్ ఏమీ కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జైశంకర్ విదేశాంగ విధానంలో, అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో నడిచే సీక్రెట్ ఏజెన్సీలు ప్రపంచం అంతటినీ స్కాన్ చేస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎక్కడ స్విచ్ వేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, ఈ పని ఎప్పుడు చేయాలి అనే విషయంగా వీరు ప్లాన్ చేయడం లేదు అనంటే నమ్మలేం. ప్లాన్ జరుగుతూనే ఉంటుంది. సైలెన్స్గా బంగ్లాదేశ్ నాడులను కట్ చేసే పని జరగడం లేదంటే నమ్మలేం. సో జియో పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరు యూనస్ను కూర్చోబెట్టారో వారే యూనస్ గొంతును పిసకడం కూడా పాసిబులే. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.